బహుమతి ఇస్తాను అన్న పరుగెత్తని ఒకడున్నాడు. అది అహిమయస్సు. నీకేం బహుమతి రాదుగా, ఎందుకంటే నాకు బహుమతి అక్కర్లేదు, అయినా పరిగెడతాను అన్నాడు. బహుమతి ఇస్తానన్నా ఒకడు పరిగెత్తడం లేదు. అది దేవుని చిత్తం కాదు కాబట్టి ఇక్కడ బహుమతి రాదు అని తెలిసినా పరిగెడుతున్నాడు. అహిమయస్సు దేవుని చిత్తమని. నీ పరుగు ఎలాగుంది? ఈ సంవత్సరం నీ పరుగు అర్థవంతంగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని. వ్యర్థమైన పరుగు, అర్థం లేని పరుగు, తోలు వాని కేక వినని పరుగు, యజమానుని మోయని పరుగు, కుట్రపూరితమైన పరుగు, అహంభావంతో కూడిన పరుగు, వ్యర్థమైన పరుగు, ఇవన్నీ కట్టిపెట్టి నువ్వు దేవుని కోసం ఒక యోగ్యమైన, నమ్మకమైన, పవిత్రమైన నడిపింపులో ఉన్న మంచి పరుగు పరిగెత్తి బహుమానం పొందాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను.